నమస్కారం అండి. వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం ఒక హౌస్ తీసుకొస్తానండి. ఇది వచ్చేసి కొత్త హౌస్ అండి, న్యూ కన్స్ట్రక్షన్ అండి. మనకి ఇది వచ్చేసి మనకి పర్వతాపూర్ పెరిజాజ్గూడలో ఉందండి. మనకి పెరిజాజ్గూడ అనే ఏరియాలో ఉందండి. మెయిన్ రోడ్కి మన ఉప్పల్ రోడ్కి వచ్చేసి జస్ట్ మనకు ఒక 2 కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది. అటు వచ్చి జస్ట్ 2-3 కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది. మనకి ఇల్లు వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉందండి. నా వీడియో స్టార్ట్ చేసుకుని చిన్న కోరిక ఏంటంటే నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుకుంటానండి, సపోర్ట్ చేయమని కోరుకుంటున్నాను. ఇంటి ముందు రోడ్ వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్ ఇచ్చారండి. ఇదంతా లొకేషన్ వచ్చేసి ఇది 30 ఫీట్ రోడ్ అండి. మనకి లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. అది కనిపించే రోడ్ అండి. మెయిన్ రోడ్ వచ్చేసి మనకి ఏమంటారు, ఉప్పల్ నుంచి పెద్దదిగూడకి వెళ్ళే రోడ్ అండి. అది మెయిన్ రోడ్ వచ్చేసి ఆ రోడ్కి చాలా దగ్గర అండి. మనకి ఆ రోడ్కి చాలా దగ్గర, ఒక 200-300 మీటర్ డిస్టెన్స్లో ఉందండి. మనకి లొకేషన్ విధంగా చూస్తే కూడా చాలా బాగుంది. ఇక్కడ అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి. మనకి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది. పెరిజాజ్గూడ అనే ఏరియాలో ఉందండి. మరి ఉప్పల్ పెరిజాజ్గూడలో ఉందండి. మనకి ఉప్పల్ పెరిజాజ్గూడలో ఉంది. మనకి చాలా బాగుంటుంది. కాలనీ పేరు వచ్చేసి ఆర్టీసీ కాలనీ అండి. మనకి కాలనీ పేరు ఆర్టీసీ కాలనీలో ఉంది. మనకి హౌస్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి 185 స్క్వేర్ యార్డ్స్ అండి. మనకి హౌస్ వచ్చేసి 185 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్. ఇంటి ముందు 30 ఫీట్ రోడ్ ఇచ్చారు. ఎస్ఎఫ్టీ వచ్చేసి 2750 ఎస్ఎఫ్టీ ఇచ్చారండి. 2750 G+1 కింద ఒక 2 BHK ఇచ్చారు, పైన ఒక 2 BHK ఇచ్చారండి. మంచి ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్తో చేశారు. బోర్ కనెక్షన్ ఉంది, వాటర్ కనెక్షన్ ఉంది, సంప్ కనెక్షన్ కూడా ఉందండి. వాటర్ కనెక్షన్ పైప్ వచ్చేసి ఇక్కడ బయట ఉంది. మనకి ఇంకోటి వచ్చేసి బోర్ కనెక్షన్ కూడా ఉందండి. ఇది వచ్చేసి ఎదురుగా వచ్చేసి కార్ పార్కింగ్ ఏరియా అండి. మనకి బాగుంది. మనకి టోటల్లీ సెట్ బ్యాక్ ఉందండి. మనకి హౌస్ వచ్చేసి సెట్ బ్యాక్ ఇచ్చారు, చాలా బాగుందండి. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా అండి. పార్కింగ్ కూడా బాగుంది. ఇది వచ్చేసి సంప్ అండి. మనకి దీని పక్కనే బోర్ కనెక్షన్ కూడా ఉంది. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. పార్కింగ్ కూడా చాలా మంచి విశాలంగా ఇచ్చారు. పైన వచ్చేసి మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. మనకు వర్క్ అవుతుందంటే రిజిస్ట్రేషన్ లోపల మనకి ఏ పని అయితే పెండింగ్ ఉందో ఆ పని మొత్తం కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేసి ఇస్తారండి. మనకి చూడండి, ఇది వచ్చి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాము. చూడండి, వ్యూ కూడా చాలా బాగుంటుంది. అంతా వర్క్ అవుతుందండి. బ్యాక్ సైడ్ మొత్తం వర్క్ చేస్తున్నాను, అందుకే చూపించారు. బట్ సెట్ బ్యాక్ అయితే ఉందండి. మనకి మంచి విశాలంగా సెట్ బ్యాక్ ఇచ్చారు. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నామండి. మనం గ్రౌండ్ ఫ్లోర్లోకి వర్క్ అవుతుంది కాబట్టి చూపించట్లేదు కదా, అంత అదే ఇస్తున్నారు, టైల్స్ వేస్తున్నాండి. ఇది వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం. గ్రౌండ్ ఫ్లోర్ ఎదురుగా వచ్చేసి మనకి మంచి ఇండియన్ టేకుడ్ డోర్ వస్తుంది. ఇక్కడ గ్రిల్స్ వస్తాయి, గ్లాసెస్ కూడా వస్తాయండి. ఇది వచ్చేసి మీరు ఎదురుగా వచ్చేసి హాల్ వర్క్. ఈ హాల్ వచ్చేసి హాల్లో కూడా మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ విధంగా కూడా క్వాలిటీ కూడా చాలా మంచి క్వాలిటీ ఇచ్చారండి. మనకి మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చారు. క్వాలిటీ కూడా చాలా బాగా మెయింటైన్ చేశారండి. మనకు వచ్చేసి చూడండి, వర్క్ కూడా చాలా బాగుంది, ఎక్కడ ఎటువంటి కాంప్రమైజ్ కాకుండా. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో హాల్ వ్యూ అండి. మనం చూసిందంతా దీని ఆపోజిట్ వచ్చేసి మనకి డైనింగ్ హాల్ అంటే ఈ ప్లేస్ మొత్తం డైనింగ్ హాల్ ప్లేస్ వస్తుందండి. ఇదంతా డైనింగ్ హాల్లో చూడండి ఇంత మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. మంచి ఇక్కడ వచ్చేసి వాష్ బేసిన్ వస్తుంది. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి. మనకి ఓపెన్ కిచెన్ కూడా చాలా బాగుంది. ఓపెన్ కిచెన్ ఇచ్చారు. దీని పక్కనే పూజ గది కూడా ఉందండి. మనకి పూజ పెయింటింగ్ వర్క్, ప్లంబర్ వర్క్, ఎలక్ట్రీషియన్ వర్క్ అవుతుందండి. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో చూడండి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఒకటే కోట్ పెయింటింగ్ అయిపోయిందండి. మనకి చాయిస్ ఉందండి. మనకి కలర్స్ చేంజ్ చేసుకోవడానికి కూడా చాయిస్ ఇచ్చారండి. మనకి ప్రజెంట్ వచ్చేసి ఎలక్ట్రీషియన్ వర్క్ కూడా మనకి ప్లంబర్ వర్క్, ఎలక్ట్రీషియన్ వర్క్ ఏదైనా పెండింగ్ ఉన్నా కూడా చేంజ్ చేసుకోవచ్చు అండి. దీనిపైన వచ్చేసి మనకి ఫాల్ సీలింగ్ మన లో రూఫ్ కూడా ఉందండి. ఇక్కడ ఇది లో రూఫ్ అండి. ఇది వచ్చేసి బాత్రూమ్ అండి. మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ వాళ్ళకి బాత్రూమ్ ఇచ్చారు. దీని పక్కనే వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్లో కూడా చూడండి ఎంత బాగుందో. మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చారు. వర్క్ కూడా చాలా బాగుంది. చాలా మంచి కన్స్ట్రక్షన్ ఇచ్చారు. మనకి చూడండి, వర్క్ కూడా ఎంత మంచి వర్క్ ఇచ్చారో, ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా. దీనికి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ బాత్రూమ్ అండి. ఇది వెస్టర్న్ బాత్రూమ్ వస్తుందండి. దీంట్లో వెస్టర్న్ బాత్రూమ్ వస్తుంది. బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా ఉన్నాయండి. చూడండి, చాలా పెద్దగా ఇచ్చారు. బెడ్రూమ్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. సైజ్ ఇది బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ ఇచ్చాను. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి. ఇప్పటివరకు మనం ప్రజెంట్ వచ్చి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్లో వ్యూ చూడండి ఎంత బాగుంటుందో. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. ఫస్ట్ ఫ్లోర్లో వ్యూ అండి ఎంత బాగుంటుందో. ప్రజెంట్ వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసామండి. ఇదంతా ఫస్ట్ ఫ్లోర్లో వ్యూ ఉన్నామండి. మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము. చూడండి, వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి బ్యాక్ సైడ్ అంటే మనకి అక్కడ డైరెక్ట్ అక్కడ వాష్ ఏరియా కూడా ఇచ్చారు. అక్కడ ఒక వాష్ ఏరియా ఇచ్చారు. ఇప్పుడు మీది ఫస్ట్ ఫ్లోర్ ఉన్నాము. ఫస్ట్ ఫ్లోర్ కూడా సేమ్ కింద ఎలా అయితే ఇచ్చారో అలానే ఇచ్చారండి. మనకి ఇది వచ్చేసి హాల్ అండి. హాల్లో ఉన్నాం ప్రజెంట్. వచ్చేసి హాల్ వర్క్ చూడండి ఎంత బాగుందో. ఇదంతా హాల్ అండి. హాల్లో కూడా చూడండి ఎంత మంచి నీట్గా ఇచ్చాడు. చాలా మంచి నీట్గా ఇచ్చాడండి. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా మా కాంప్రమైజ్ కాకుండా చాలా బాగుందండి. మనకి చాలా మంచి నీట్గా ఇచ్చాడు. అంతా హాల్ వర్క్ అండి.
చూడండి అంతా హాల్ వర్క్. దీని ఆపోజిట్ వచ్చేసరికి ఇది వచ్చి డైనింగ్ హాల్ వస్తుందండి. ఈ ప్లేస్ మొత్తం డైనింగ్ హాల్ ప్లేస్ వస్తుంది. డైనింగ్ హాల్ కూడా చాలా బాగా ఇచ్చారండి మనకి. దాని పక్కనే వరండా ఇచ్చారు, మన వాష్ ఏరియా ఇచ్చారండి. ఇదంతా వాష్ ఏరియా అండి మనకి. ఇదంతా వాష్ ఏరియా ఇచ్చారు ఇక్కడ. అంత డైనింగ్ ఈ ప్లేస్ వచ్చేసి డైనింగ్ హాల్ ప్లేస్ అండి. దీని ఆపోజిట్లో వచ్చేసి ఓపెన్ కిచెన్ ఇచ్చారండి మనకి. ఇక్కడ వచ్చేసి ఓపెన్ కిచెన్ వచ్చింది. ఇక్కడ ప్లేస్ మొత్తం ఓపెన్ కిచెన్ ఇచ్చారండి. ఇక్కడ ఓపెన్ కిచెన్ వచ్చింది. దీని పక్కనే పూజ గది వచ్చిందండి మనకి. వెంటనే ఆనుకొని పూజ గది కూడా ఇచ్చారు. పూజ గది చాలా పెద్దగా ఇచ్చారండి మనకి. దాని పక్కనే షెల్ఫ్ కూడా ఇచ్చారు. దీని ఆపోజిట్లో కిచెన్ ఆపోజిట్లోనే మనకి 2 బెడ్రూమ్స్ ఇచ్చారు. ఒకటి మాస్టర్ బెడ్రూమ్, ఒకటి చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. చూడండి ఎంత బాగుందో, పెద్దగా ఇచ్చారు. బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా బాగున్నాయి పెద్దగా. ఇక్కడ కన్స్ట్రక్షన్లో క్వాలిటీలో కూడా చాలా కాంప్రమైజ్ కాకుండా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు. అక్కడ డోర్ ఫుడ్ ఇచ్చారు. చూడండి వర్క్ కూడా చాలా బాగుంది. అది కాకుండా దీనికి కూడా ఏమంటారు చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారండి మనకి. దీని పక్కనే మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడండి ఎంత బాగుందో, చాలా మంచి నీట్గా ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీలో కూడా కాంప్రమైజ్ కాకుండా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్తో ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా బాగుందండి మనకి. దీనికి అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు. ఇది వెస్టర్న్ బాత్రూమ్ వస్తుంది. దీనికి పక్కనే ఇక్కడ మన డ్రెస్సింగ్ చేంజ్ చేసుకుని ఇక్కడ రూమ్ కూడా ఇచ్చారు ఇక్కడ చిన్నగా. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్కి బెడ్రూమ్ సైజెస్ కూడా బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా ఉన్నాయండి. చూడండి ఎంత బాగుందో, బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ వ్యూ అండి. ఫస్ట్ ఫ్లోర్ వ్యూ. ఇప్పుడు మీకు ఓపెన్ కిచెన్, పూజ గది ప్లస్ వాష్ ఏరియా, డైనింగ్ హాల్ 2 బెడ్రూమ్స్, ఇది ఒక బాత్రూమ్ చూపించాను. గ్రౌండ్ ఫ్లోర్ చూపించాను ఇప్పటివరకు. వచ్చి మనము టెరెస్ పైకి వెళ్తున్నామండి. ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనం టెరెస్ పైకి వెళ్తున్నామండి. టెరెస్ పైన వ్యూ అండి ఎంత బాగుంటుందో. టెరెస్ పైకి వచ్చామండి. టెరెస్ పై నుంచి వ్యూ అండి ఎంత బాగుందో. మొత్తం ఇక్కడ చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి మనకి. లొకేషన్ విధంగా చూస్తే కూడా చాలా మంచి లొకేషన్ అండి. ఉప్పల్ పెరిజాద్గూడలో ఉందండి హౌస్ వచ్చేసి మనకి. ఉప్పల్ పెరిజాద్గూడ ఆర్టీసీ కాలనీ అనే ఏరియాలో ఉందండి మనకి. ఉప్పల్ నుంచి ఇక్కడ పెరిజాద్గూడకి వచ్చేకి ఒక 2-3 కిలోమీటర్ రేడియస్లో ఉంటుందండి హౌస్ వచ్చేసి. 185 స్క్వేర్ యార్డ్స్ అండి. ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్. ఇంటి ముందు రోడ్ వచ్చి 30 ఫీట్ రోడ్ ఇచ్చారు. ఎస్ఎఫ్టీ వచ్చేసి 2750 ఎస్ఎఫ్టీ అండి. G+1 కింద 2 BHK పైన 2 BHK ఇచ్చారు. ప్రైస్ వచ్చేసి 1,65,00,000 చెప్తున్నాను అండి. స్లైట్లీ నెగోషియబుల్ అని డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తాను, నాకు కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి.